రీసెంట్గా మేము వేసుకొచ్చాం మూవీ. ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ ఇట్స్ 50 days. సో వెరీ హ్యాపీ అబౌట్ ద మూవీ. అండ్ దాని తర్వాత ఇప్పటిదాకా నేను చేసిన అంటే దిస్ ఈజ్ మై 7th మూవీ మేము వేసుకొచ్చాను. ఇప్పటిదాకా నేను చేసిన మూవీస్ అన్నిట్లో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ టచ్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే నచ్చావులే ఎంత పెద్ద హిట్ చేశారు, దానికంటే డబుల్ హిట్ మేము వేసుకొచ్చాను చేశారు. సో పీపుల్ ఆర్ మోర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ మీ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ సమ్ లవ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ లవ్ అండ్ హ్యూమర్. ఈ యాడ్ అయిన సబ్జెక్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ నన్ను అలా చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు చైల్డ్ ఆర్టిస్ట్గా. సో బేసికలీ మన పిల్లోడు అనే ఇది నుంచి అంటే మన పిల్లల్ని మనం ఎలా చూస్తాం అలాగే నన్ను చూడాలనుకుంటున్నారు. సో ఇంకా డిసైడ్ అయింది ఒకటే, ఇప్పుడు మంచి లవ్ సబ్జెక్ట్స్ చేసి డిఫరెంట్ పాయింట్స్లో లవ్ సబ్జెక్ట్స్ చేద్దామని. సో అలాంటి టైంలో అలాగా హియరింగ్ ఆల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి వింటున్నాను. బట్ ఫైనలీ ఒకరోజు సూర్యకిరణ్ గారు వచ్చారు, మా ప్రీమియర్ వేశారు మేము వేసుకొచ్చానికి. సో అప్పుడు చూశారు అండ్ ఫైనలీ హీ కేమ్ అవుట్ అండ్ హీ టోల్డ్ మీ వన్ థింగ్, ఇప్పుడు నా వల్ల కావట్లేదు, నేను ఇంటికి వెళ్ళి కొంచెం ఫీల్ అవ్వాలి అని. బికాస్ హీ ఫెల్ట్ ద థింగ్ అండ్ హీ ఫెల్ట్ each and every character in the movie. And so he liked my performance and I'm really thankful to him because ఎందుకంటే he as a child artist he has won so many awards and child artist గా డైరెక్టర్ అయ్యి బేసికలీ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎవరైనా హీరో ఇవ్వాలనుకుంటారు అంటే నాలాంటి వాళ్ళు అలాగే అనుకుంటారు. బట్ హీ థాట్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ డైరెక్ట్గా హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ ఇన్ అ సూపర్ థింగ్ విత్ సత్యం అండ్ దాని తర్వాత సత్యం తర్వాత ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ గోనా బీ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కమింగ్ ఫ్రమ్ హిమ్ ఫర్ షూర్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఎంటర్టైన్మెంట్, జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఏ టు జెడ్ ఉంటుంది. బట్ ద ట్రావెలింగ్ ఆఫ్ లవ్ అనే ఒక కొత్త పాయింట్తో ట్రావెల్ అవుతుందండి బేసిక్లీ. అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను, అసలు ఏం చెప్పొద్దు అన్నారు బట్ ఆగలేక చెప్పేశాను. అండ్ గిరి గారు ప్రొడ్యూసర్, ఆయన రియలీ ఐ థింక్ హీస్ గోనా అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ దట్ ఆయన మాకు కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా సినిమాకి కావాల్సినవన్నీ ఆడియన్స్కి కావాల్సినవన్నీ ఆయన మాకు సపోర్ట్ చేస్తారు ఫర్ షూర్. అండ్ వెరీ గుడ్ టీమ్ అండ్ వెరీ లవబుల్ టీమ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఓవర్ హియర్. సో ఐ హోప్ దట్ ఇప్పటిదాకా నా సినిమాల్ని ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో, ఇప్పటిదాకా నన్ను ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో అలాగే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ గారిని, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోని, మా ఇద్దరు కాంబినేషన్ని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యకిరణ్. ఇప్పుడు సత్యం సినిమా తర్వాత ఒక మంచి లవబుల్ సినిమా చేయాలనుకున్నాను. అది కొంచెంగా రాజుబాయిలో కొంచెం ఫిల్ఫిల్ అయింది కానీ బట్ అవుట్ అండ్ అవుట్ ఒక రొమాంటిక్ క్యూట్గా ఒక యంగ్స్టర్స్ బేస్ చేసి చేద్దామని ఇప్పుడు కాన్సెప్ట్ రెడీ చేసి, యాక్చువల్లీ వెరీ బిగినింగ్ నేను ఫస్ట్ రెడీ చేసిన స్క్రిప్ట్ ఇది మా కాలేజ్ టైమ్స్లో. సో లక్కీగా అది కొన్ని మనం అనుకుంటాం కదా, మనం అనుకునేది ఒక టైం ఉంటుంది కానీ అది జరిగేది ఒక టైంలో, అది జరగాల్సిన టైంలోనే జరుగుద్ది. సో అలా ఈ సినిమా మొదలవుతుంది. టైటిల్ కొంచెం ఫ్రెష్గా యూత్కి కొంచెం హార్ట్ టచ్గా ఉండాలి, దానికోసం వెతుకుతున్నా. సో నాకు బేసికలీ నేను చైల్డ్ ఆర్టిస్టు. ఆ తర్వాత నేను ఫస్ట్ ఒక అబ్బాయిని మనం చూసినప్పుడు సత్యం కథ డిస్కషన్ అన్నపూర్ణ గెస్ట్ హౌస్ జరుగుతున్నప్పుడు అవతల సైడ్ మన్మధుడు షూటింగ్ జరిగేది. అప్పుడు నేను క్యూట్గా చబ్బీగా ఒక అబ్బాయి చూశాను. మనకేంటంటే బేసికలీ చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి మనం కూడా మన లుక్ ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వెళ్తుంది. అలా చూసినప్పుడు అంత బాగా పర్ఫామ్ చేసే ఒక అబ్బాయిని చూశాను. ఆ తర్వాత అతనితో పని చేస్తానని అప్పుడు అనుకోలేదు. తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనుకున్న తర్వాత మేము వయసుకు వచ్చాము చూశాను. మన బెక్కం వేణుగోపాల్ గారు చూపించారు. ఈ కొత్త వాళ్ళతో ఫ్రెష్గా ఉండాలని అనుకొని నేను వెళ్ళి చూడంగానే నాకు ఇక మన క్యారెక్టర్కి ఇతనే అని ఫిక్స్ అయిపోయింది మెంటల్ అయ్యి. మళ్ళీ ఇప్పుడు అతను సక్సెస్లో ఉన్నారు, బిజీగా ఉంటారు కదా, ఏంది చేద్దామని మన ప్రొడ్యూసర్ గారు శేషగిరి గారికి చెప్పాను, సార్ ఒకసారి కనుక్కోండి అతనైతే బాగుంటుంది, లేదా అతనికి ఎప్పుడు డేటా అప్పుడు చేద్దాం అని చెప్పండి అని చెప్పేసి నేను కొంచెం పని మీద ఢిల్లీ వెళ్ళాను. అక్కడ నాకు ఫాదర్ గారు ఫోన్ చేసి, తనిష్ గారు ఫాదర్ గారు మాట్లాడారు. తర్వాత ఇక్కడ వచ్చాను, లైన్ చెప్పాను. లక్కీగా అతనికి లైన్ కూడా నచ్చింది. సో త్వరలో వచ్చే విజయదశమికి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మోరోవర్ ఎప్పుడు చూసిన లొకేషన్ కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉండాలని ఇప్పుడు
రేపు ఎల్లుండి నుంచి మన 13th 14th నుంచి లొకేషన్ హంట్ స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ మన అటు ఛత్తీస్గఢ్, యానం అలాంటి ప్లేసెస్ అన్ని వెతుకుతున్నాం. దేవుడి దయ వల్ల, మీరందరి దయ వల్ల మా యూనిట్కి మీ బ్లెస్సింగ్స్ అండ్ సత్యం లాంటి ఒక సక్సెస్ కూడా కావాలి. థ్యాంక్ యూ.